హాయ్ పిల్లలు, నీకు కథలు వినడం ఇష్టం కదా? ఈరోజు నీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఇది ఒక చెక్క బొమ్మ పినోకియో బాబు గురించి. ఆ బొమ్మ ఎలా నిజమైన పిల్లవాడైతే తెలుసుకోవాలంటే పూర్తి కథ వినాలి. రెడీనా పిల్లలు? అయితే కథ మొదలు పెడద్దాం. ఒకసారి ఒక ఊరిలో గెపెట్టో ఉండేవాడు. ఆయన చెక్కతో బొమ్మలు చేయడంలో చాలా ఫేమస్. ఒకరోజు తన చేతులతో చెక్కిన ఒక బొమ్మకి పినోకియో అని పేరు పెట్టాడు. ఆ బొమ్మను చూస్తూ గెపెట్టో, ఇది నిజమైన పిల్లవాడైతే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. ఆ రాత్రి ఒక ఫేరీ గెపెట్టో ఇంటికి వచ్చింది. తన మ్యాజిక్తో పినోకియో బాబుకి ప్రాణం తెచ్చింది. పినోకియో బాబూ, నువ్వు ధైర్యంగా, మంచివాడిగా, నిజాయితీగా ఉంటే నువ్వు నిజమైన పిల్లవాడవుతావు అని చెప్పి ఫేరీ వెళ్ళిపోయింది. తరువాత పినోకియో బాబు మాట్లాడడం ప్రారంభించాడు. గెపెట్టో ఎంతో ఆనందించాడు. గెపెట్టో పినోకియో బాబుని పాఠశాలకు పంపాలని నిర్ణయించాడు. గెపెట్టో తన పాత కోటు అమ్మి పినోకియో బాబుకి పుస్తకం తెచ్చాడు. పిల్లలు, నువ్వు పాఠశాలకు వెళ్తున్నావా? పాఠాలు బాగా నేర్చుకుంటున్నావా? కాని పినోకియో బాబు పాఠశాలకు వెళ్లేటప్పుడు ఒక బొమ్మల ప్రదర్శన కనిపించింది. ఆ ప్రదర్శన చూడటానికి పినోకియో పుస్తకం అమ్మేశాడు. ఆ ప్రదర్శనలో యజమాని పినోకియోకి 5 బంగారు నాణేలు ఇచ్చాడు. తన గెపెట్టోకు ఆ నాణేలు ఇచ్చి సంతోషపెట్టాలనుకున్నాడు. కాని పినోకియో బాబుని మార్గంలో నక్క మరియు పిల్లి కలిశారు. నక్క, పిల్లి అతనిని మోసగించి, ఈ బంగారు నాణేలను మాయా పొలంలో నాటితే బంగారు చెట్టు పెరుగుతుంది అని చెప్పారు. పినోకియో బాబు వారి మాటలు నమ్మాడు. పిల్లలు, మోసగాళ్ల మాటలు నమ్మడం మంచిదా? నక్క, పిల్లి పినోకియోని మోసం చేసి అతని బంగారు నాణేలను తీసుకుని పారిపోయారు. పినోకియో బాబు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఫేరీ అతనిని కలిసింది. నీ నాణేలు ఎక్కడా? పినోకియో అని అడిగింది. పినోకియో బాబూకి అబద్ధం చెప్పాడు. పిల్లలు, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతని ముక్కు పెరిగింది. నువ్వు కూడా అబద్ధం చెప్పినప్పుడు ముక్కు పెరుగుతుందా? ఫేరీ అతనికి అబద్ధం చెప్పడం మంచిది కాదని బోధించింది. పినోకియో బాబు తన తప్పు తెలుసుకున్నాడు. తర్వాత పినోకియో బాబు గెపెట్టోకి కనిపించకపోయాడు. గెపెట్టో తన బాబు పినోకియోని వెతికేందుకు పడవపై సముద్రంలోకి వెళ్లాడు. పినోకియో బాబు తను గెపెట్టోని వెతుకుతూ సముద్రం చేరుకున్నాడు. సముద్రంలో పెద్ద గాలులు వచ్చాయి. పినోకియో బాబు పడవపై పడిపోయి నీళ్లలోకి పడ్డాడు. అప్పుడు ఒక పెద్ద తిమింగలం వచ్చింది. పినోకియో బాబును మింగేసింది. తిమింగలం పొట్టలోకి వెళ్లిన పినోకియో బాబుకి ఆశ్చర్యం కలిగింది. తరువాత పినోకియో గడుగడల ఆలోచిస్తూ గెపెట్టోని అక్కడే చూశాడు. గెపెట్టో మరియు పినోకియో బాబు తిమింగలం పొట్టలో ఉండిపోయారు. పినోకియో, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని గెపెట్టోను అడిగాడు. వారు కలిసి పొయ్యి వెలిగించారు. దాంతో తిమింగలం తుమ్మి వారిని బయటకు విసిరేసింది. చివరికి పినోకియో బాబు తను గెపెట్టోను కాపాడాడు. వారు ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఫెరీ వచ్చింది. పినోకియో బాబూ, నువ్వు ధైర్యంగా, మంచిగా, నిజాయితీగా నడుచుకున్నావు. ఇప్పుడు నువ్వు నిజమైన పిల్లవాడివి అని చెప్పింది. అప్పటినుంచి పినోకియో బాబు మరియు గెపెట్టో ఆనందంగా జీవించారు. పిల్లలు, నీకు ఈ కథ నచ్చిందా? ఈ కథలో మనం ఏమి నేర్చుకున్నాం? అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ కథ నీకు నచ్చితే లైక్ చేయండి. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. మరొక్క అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. బై బై పిల్లలు.